మాట్లాడితే వాళ్ళు ఏమంటే ఒప్పుకోలేకపోయారు. ఓకే. ఒక కో ప్రొడ్యూసర్తో కూడా అతనికి కాపీ రైట్స్ ఎలా ఇస్తాం, మనం ఈ మూవీ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, మీ పెళ్ళి అనేది అది వేరే విషయం, కానీ మేము కూడా పార్ట్నర్స్గా ఉన్నాం కదా, ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పారనమాట. చెప్పినప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ని తప్పించి వీళ్ళ దగ్గర నుంచి కాపీ రైట్స్ తీసుకొని తన ఓన్గా సినిమా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతని దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు ఈ హర్షసాయి అనే వ్యక్తి ఎలా మ్యానిపులేట్ చేయగలడంటే, ఆ సినిమాలో హీరోయిన్ కూడా తనే. తను ఒక బాంబే, అంటే తెలుగు అంత ప్రాపర్గా మాట్లాడలేదు. ఓకే. ఒక లైన్ ఇస్తారండి, ఒక లైన్ ఇచ్చి ఈరోజు ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి, క్యారెక్టర్ ఇది మీది, సో ఒక అబ్బాయి ఇలా ఉంటాడు, ఆ అబ్బాయి అమ్మాయికి వెళ్ళే చూడడు, లేకపోతే ఇలా ఉంటాడు, నీ క్యారెక్టర్ ఇది అని చెప్తే ఆ అమ్మాయి నువ్వు మాట్లాడు అని అంటే అలా మాట్లాడు ఉన్నదా? అతని స్క్రిప్టెడ్ కూడా అయ్యి ఉండొచ్చుగా. ఇది నిన్న రిలీజ్ అయిన వీడియో ఆడియోలే మీరు చూడండి, కట్లు ఉన్నాయి అన్నీ. ఓకే. పలు సందర్భాల్లోని తీసుకొని కట్ చేసి తనకి ఎంతవరకు కావాలో, అతనికి క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే ఇప్పుడు అమ్మాయి దగ్గర రికార్డింగ్స్ అలా బయట పెట్టలేదు కదా, నీ దగ్గర ఇలా ఇంటెన్షనల్గా చేసావంటే యూ నో వెరీ వెల్ దట్ వాట్ యూ హ్యావ్ కమిటెడ్, నువ్వు ఏం చేసావో తెలుసు కాబట్టి నువ్వు ఇంటెన్షనల్గా రికార్డ్ చేస్తున్నావు ఇక్కడ. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఒకటి, నిన్న యాక్చువల్లీ మేము కూడా టెలికాస్ట్ చేసాం కాబట్టి మాది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. 2 ఆడియోలు బయటకు వచ్చాయి. అవును. ఒక ఆడియోలో ఏమంటుందంటే ఆవిడ, నువ్వు అసలు విశ్వామిత్రుడు లాంటోడివి, నేను మేనక లాంటోడిని, మేనకొచ్చి విశ్వామిత్రుడి మీద పడినా కూడా చెల్లించినట్టుగా నువ్వు చెల్లించట్లేదు, అసలు నీకు ప్రేమించడం రాదా, నువ్వు రసికరాజా అని అనిపించుకోవడం నీకు ఇష్టం లేదా, బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవు, ఇన్నిసార్లు చెప్పినా నువ్వు వినవని ఒకసారి మాట్లాడింది చాలా ప్రేమగా. అంటే ఒక ప్రియుడంటే బాగా ఇష్టపడిన అమ్మాయితో ఆ అబ్బాయితో ఒక అమ్మాయి మాట్లాడినట్టుగా, లవర్ మాట్లాడినట్టుగా మాట్లాడింది. ఇంకొక ఆడియోలో, అదే కంటిన్యూషన్ ఆడియోలో చాలా సీరియస్ గా ఏడుస్తూ, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను అవమానిస్తున్నావు, నా ప్రేమను తిరస్కరిస్తున్నావు అంటూ అరుస్తూ రకరకాల మాడ్యులేషన్తో ఆవేశంతో మాట్లాడుతోంది, ఏడుస్తూ మాట్లాడుతుంది. యాక్సెప్ట్ చేయట్లేదు, తిరస్కరిస్తున్నావు అనేది చేస్తోంది. సో ఇదంతా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే రిహార్సల్ లాగా ఒక సినిమాలో ఒక ప్రేమని తిరస్కరిస్తున్న అబ్బాయిని, లేకపోతే అబ్బాయిని అమ్మాయి ఎలా ఒప్పించాలి లేదా బతిమాలుకుంటున్న ఆ సీన్ వివరిస్తే దాన్ని రిహార్సల్ చేసిందంటారు ఆవిడ. డెఫినెట్గా. అంతేనా? డెఫినెట్గా. ఒకసారి నిన్న బయటకు వచ్చిన ఆడియోలో హర్షసాయి రిలీజ్ చేశాడో తెలియదు కానీ, బాధితురాలు అండ్ హర్షసాయి ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్షన్ ఆడియోలు 2 బయటకు వచ్చాయి. అందులోనే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. యాక్చువల్గా నిన్న కూడా మేము నమ్మింది ఏంటంటే, యాజ్ ఎ మీడియా, మేమని కాదు, టోటల్ మీడియా, ఎంటైర్ సొసైటీ నమ్మింది ఆడియో మొత్తం విన్న తర్వాత. అందులో ఏంటంటే క్లియర్గా కనపడుతోంది, ఆ అమ్మాయి బాధితురాలు హర్షసాయిని ట్రాప్లోకి లాగుతుందా అన్నట్టుగా ఆడియో వినిపించింది. ఆడియో విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిదే తప్పు అన్నట్టుగా ఉంది. కానీ ఇవాళ ఆమె తరపు లాయర్ నోరు విప్పి ఆ విషయాన్ని బట్టబయలు చేసే వరకు అది రిహార్సల్ అన్న విషయం ప్రపంచానికి బహుశా తెలియదు. ఒక్కసారి నిన్న బయటకు వచ్చిన ఆడియోలు, అంటే హర్షసాయి వర్గీయులు రిలీజ్ చేసిన ఆడియోలు ఏవైతే ఉన్నాయో ఒకసారి విందాం. విన్న తర్వాత దాని మీద క్లారిటీ జనానందరికీ కూడా, జనం మొత్తానికి తెలియాలి. ఇది మనం ఒక కోణం మాత్రమే చూస్తాం ప్రతి ఇష్యూలో. ఒక ఆడియో రిలీజ్ అవగానే ఆడియోలో అమ్మాయిదే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది. అందులో హర్షసాయి అమాయకుడు, శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, ఆమె కావాలని అతన్ని లోబర్చుకునే ప్రయత్నం, లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, ఒత్తిడి చేస్తుంది అన్నట్టుగా నిన్న ఆడియో ప్రొజెక్ట్ అయింది. కానీ ఆడియో వెనక మన చెవులు మనల్ని ఎట్లా మోసం చేస్తాయి, మన కళ్ళు మనల్ని ఎట్లా మోసం చేస్తాయి అంటానికి